మాజీ మంత్రి బుగ్గన మనసు మారుతోందా? ఆయన పొలిటికల్ పిచ్ మార్చాలనుకుంటున్నారా? ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారా? లోకల్ పాలిటిక్స్ ని బోర్గా ఫీల్ అవుతున్నారా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు బుగ్గన? అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కేబినెట్ లో అత్యంత కీలకంగా వ్యవహరించారు బుగ్గన. నాటి ఆర్థిక మంత్రిగా అష్టకష్టాలు పడి బండి లాగించేవారని చెబుతుంటారు ఆయన సన్నిహితులు. అలాగే అసెంబ్లీలో పిట్ట కథలతో లింక్ పెట్టి ఆయన మాట్లాడే తీరు కూడా ఆకట్టుకుంటుందని కూడా చాలా మంది అంటుంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారట. ఎన్నాళ్ళని ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ రాజకీయాలు చేస్తాం, ఇంకెప్పుడు ఢిల్లీ మీద చక్రం తిప్పుతాం అనుకుంటున్నారట. సో కాస్త పొలిటికల్ పిచ్ మారుద్దామని అనుకుంటున్నారట సమాచారం. సో సొంత కాన్స్టిట్యున్సీ డోన్ కు దూరం అయ్యే ఆలోచనలో కూడా ఉన్నారు బుగ్గన. ఇప్పటికే అక్కడ మాజీ మంత్రి కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. సో తండ్రి లోకల్ గా ఆసక్తి చూపకపోవడం, కొడుకు యాక్టివ్ అవడంతో డోన్ లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద కూడా రాజేంద్రనాథ్ రెడ్డి సరిగా స్పందించకపోవడానికి గుర్తు చేస్తున్నారు కొందరు. ఇక మీదట డోన్ నుంచి పోటీ చేసే ఆలోచన బుగ్గనకు లేదని కూడా చెప్తున్నారు ఆయన సన్నిహితులు. అందుకే వ్యూహాత్మకంగా కొడుకుని యాక్టివ్ గా తిప్పుతున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. అర్జున్ రెడ్డి గతంలో ఎప్పుడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా కనిపించలేదు, కానీ గత ఎన్నికల్లో ప్రచారం నుంచే డైరెక్ట్ గా కనిపిస్తున్నారైనా, కానీ ఫలితాల తర్వాత చాలా రోజులు ఎక్కడా కనిపించలేదు. ఇద్దరు కూడా కొద్ది నెలల నుంచి యాక్టివ్ అయ్యారాయన. సో ఓవైపు తండ్రి తప్పుకుంటారని చెప్పడం, కొడుకు యాక్టివ్ అవడంతో ఇక డోన్ వైసీపీ లీడర్ బుగ్గన అర్జున్ రెడ్డినని మాట్లాడుకుంటున్నారు కాన్స్టిట్యున్సీలో. ఇక ఇదే సమయంలో బుగ్గన ఏం చేస్తారయ్యా అంటే ఆయన ఏం పడక కుర్చీ మరచెమ్మురుకు పరిమితం అవ్వాలనుకోవటం లేదు. సో ఫ్యూచర్ ప్లానింగ్ పెద్దగానే ఉందని కూడా అంటున్నారు ఆయన సన్నిహితులు. వచ్చే ఎన్నికల నాటికి డోన్ లో కొడుకుని పూర్తి స్థాయి లీడర్ గా నిలబెట్టి తాను పార్లమెంట్ కు వెళ్లాలనుకుంటున్నారట. సో ఇన్నేళ్లు వైసీపీ తరఫున ఢిల్లీలో కీలక వ్యవహారాలు నడిపిన విజయసాయి రెడ్డి ఇప్పుడు సైడ్ అయిపోయారు. సో ఆ వెలితి ఉందన్న చర్చ మొదలైందట పార్టీలో. అందుకే ఆ గ్యాప్ ఏదో మనమే ఫిల్ చేస్తే పోలా అన్నది బుగ్గన వర్షన్. పార్టీ అధ్యక్షుడు జగన్ కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు బుగ్గన. అందుకే అట్నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండవని కూడా అనుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తరచూ ఢిల్లీ వెళ్లి రావడం, కేంద్ర పెద్దలతో సంప్రదింపుల కారణంగా అక్కడ నుంచి సంబంధాలు ఏర్పడ్డాయట ఆయనకు. సో ప్రత్యేకించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ పరిస్థితుల్లో తాను ఢిల్లీలో యాక్టివ్ అయిపోయి విజయసాయి రెడ్డి లేని లోటును భర్తీ చేయాలనుకుంటున్నారట మాజీ మంత్రి. సో బుగ్గన రాజకీయ ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.